ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే సీల్డ్ కవర్ లో సీక్రెట్స్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ప్రణీత్ రావు రాధాకిషన్ కస్టడీలో ఏమి చెప్పారు అనే అంశానికి సంబంధించి మనకైతే క్లారిటీ రాలేదు. అయితే పోలీసుల దర్యాప్తులో ఆ ఇద్దరు కీలక వాంగ్మూలాన్ని ఇచ్చారు. అయితే చీఫ్ అనే పేరును ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. చీఫ్ తో పాటు మరో ఇద్దరు కీలక నాయకుల పేర్లను కూడా ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. ప్రణీత్ రావు మరియు రాధాకిషన్. అయితే మాజీ ఐపీఎస్ తో పాటు ఓ ఐఏఎస్ పేరు కూడా ప్రభాకర్ రావు, మాజీ ఐఏఎస్ తరచూ సమావేశం అయినట్లుగా తెలుస్తోంది. అయితే దుర్గం చెరువు సమీపంలో ఓ గెస్ట్ హౌస్ లో సీక్రెట్ గా కూడా వీళ్ళు మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ట్యాపింగ్ మిషన్ అనేది రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలోనే ఈ ప్రభాకర్ రావు వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. అయితే చీఫ్ చెబితేనే ఏర్పాటు చేశామని ప్రణీత్ రావు విచారణలో వెల్లడించినట్లుగా తెలుస్తోంది. చీఫ్ కంటే ముందు ఆయనకు చెబుతాము, ఆయనే చీఫ్ కు చెబుతారు అంటూ కూడా ప్రణీత్ రావు కస్టడీలో ఉన్నప్పుడు విచారించినప్పుడు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. అయితే రాధాకిషన్ రావు వాంగ్మూలం ఆధారంగా ఇద్దరు నాయకులకు కూడా ఇప్పటికే పోలీసులు నోటీసులు పంపించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ కేసు కోసం ఇద్దరు సీనియర్ న్యాయవాదులను నియమించేందుకు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గత కొన్ని రోజులుగా సంచలనాలు సృష్టిస్తోంది. అయితే రోజుకో కొత్త మలుపు తిప్పుతూ ట్విస్ట్ల మీద ట్విస్ట్లను మాత్రం మనకి అందిస్తూనే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ప్రణీత్ రావు, రాధాకిషన్ పోలీసులు కస్టడీలో ఉంచి విచారణ చేస్తున్నారు. అయితే వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం కీలకంగా చెప్పవచ్చు ఈ విషయంలో. అయితే వాళ్ళు ఏ వాంగ్మూలం ఇచ్చారనేది సీల్డ్ కవర్ లో సీక్రెట్ గా ఉంచారు. అయితే ఆ ఇద్దరు కీలక వాంగ్మూలంలో మొత్తానికి చీఫ్ అనే పేరును ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ఆ చీఫ్ ఎవరు అనే విషయంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు,
ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని సీక్రెట్ గా ఉంచారు పోలీసులు. అయితే చీఫ్ అనే పేరుతో పాటు ఇద్దరు కీలక నాయకుల పేర్లు, అలాగే మాజీ ఐపీఎస్ లతో పాటు ఒక ఐఏఎస్ పేరు కూడా ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఫోన్ ట్యాపింగ్ వెనక ఉన్నటువంటి పర్సన్స్ ఎవరు, ఇప్పుడు ఇదే అతి త్వరలో బయటికి రాబోతుంది. కమింగ్ డేస్లో ఇప్పటికీ ఈ కేసుకి సంబంధించి మాజీ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి ప్రత్యేక టీం వారి నుంచి సేకరించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తుల పేర్లే ఇందులో కనిపిస్తున్నాయి. ఆ సీల్డ్ కవర్లో ఇచ్చినటువంటి ఆ నివేదిక సారాంశం ఒకసారి గమనిస్తే అది ఇప్పటివరకు కూడా అంటే ఎవరి పేరు చెప్పారు ఏంటి అనేది మనకు తెలియనప్పటికీ కూడా అసలు ఏం జరుగుతుంది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వివరాలలో రాధాకిషన్ కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు, వీళ్ళిద్దరిని విచారించేటటువంటి క్రమంలో వారి నోటి నుంచి వచ్చినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు చాలా కీలకమైనగా మారబోతున్నాయి. వాళ్ళ నోటి నుంచి వచ్చినటువంటి ఆ పేర్లకు అతి త్వరలోనే నోటీసులు ఇవ్వబోతున్నారు పంజాగుట్ట పోలీసులు. అసలు ఎవరున్నారు ఆ పేర్లు అంటే గతంలో ప్రణీత్ రావు చెప్పినటువంటి విచారణలో భాగంగా ఆయన చీఫ్ అనేటటువంటి ఒక పదం వాడారు. ఆ చీఫ్ అంటే ఎవరు అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు, కొంతమంది మాజీ మంత్రులు, వాళ్ళ పేర్లు అన్నీ కూడా తెర మీదకి ఇప్పుడు వచ్చినప్పటికీ కూడా ఇందులో కొత్తగా ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అంటే మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటటువంటి దాన్ని అయితే ఇన్వెస్టిగేషన్ టీం బయట పెట్టబోతున్నారు. మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ ఐఏఎస్ ఆఫీసర్ అదేవిధంగా ప్రభాకర్ ఇద్దరు కూడా తరచూ కలుస్తూ ఉండడము, మాదాపూర్లో ఉన్నటువంటి దుర్గం చెరువు ఏదైతే ఉందో ఆ దుర్గం చెరువు సమీపంలో ఉన్నటువంటి ఒక గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసుకుని అందులో నుంచే పూర్తిగా కూడా ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో ఎవరు వినాలి, ఎవరెవరు విన్న తర్వాత వాటిని ఎక్కడికి పంపించాలి అనే దాని మీద పూర్తిగా అక్కడి నుంచే కసరత్తు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే వన్స్ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో చీఫ్కి వెళ్ళాలి అంటే చీఫ్ కంటే ముందుగానే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళేవి. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిన తర్వాత అంటే చీఫ్కు చాలా సన్నిహితంగా ఉండేటటువంటి పర్సన్ అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను వాటిని తీసుకెళ్ళి చీఫ్ దగ్గరికి ఇచ్చేవాడు. అలా ఇచ్చిన తర్వాత ఆ చీఫ్ వాటిని చూసి తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అనే దాని మీద మధ్యలో ఉన్నటువంటి ఇంకొక పర్సన్కి చెప్తే అతను మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఆ పోలీస్ ఆఫీసర్లకు చెప్పడం, ఆ లెక్క ప్రకారమే పూర్తిగా కూడా ఆ పద్ధతి ప్రకారమే ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా జరుగుతూ వచ్చింది. అయితే ఎవరు ఆ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అని చూసుకుంటే మాత్రము అతని పేరు ఇంకా కూడా అంటే అఫీషియల్గా కూడా ఇంకా బయటికి రానప్పటికీ కూడా అతనికి అంతా కూడా తెలుసు. మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతనికి అదేవిధంగా ప్రభాకర్ వీళ్ళిద్దరు కూడా తరచుగా కూడా మాదాపూర్లో ఉన్నటువంటి దుర్గం చెరువు దగ్గర కలవడము, అక్కడే ఒక ప్రత్యేకంగా టీమును కూడా అక్కడే స్పెషల్గా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతటి కూడా అక్కడే పెట్టి అక్కడ నిర్వహిస్తున్నారు, అక్కడ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అనే విషయం కూడా ఆ మాజీ ఐఏఎస్ ఆఫీసర్కి తెలుసు. మరి ఆ ఐఏఎస్ ఆఫీసర్కి నోటీసులు ఇవ్వబోతున్నారా అంటే ఖచ్చితంగా నోటీసులు అయితే ఇవ్వబోతున్నారు. ఆయనతో పాటు ఇద్దరు కీలకమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారు, ఎవరైతే ఆ చీఫ్కి చాలా సన్నిహితంగా ఉండేటటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు నాయకులకు కూడా నోటీసులు అండ్ మోరోవర్ వాళ్ళిద్దరిని కూడా పిలిపించబోతున్నారు. ఈ కేసుకు సంబంధించి పలానా పోలీస్ అధికారిని విచారించేటటువంటి క్రమంలోనే మీ పేర్లు తెర మీదకి వచ్చాయి కాబట్టి మీరు ఈ కేసు పైన ఎటువంటి వివరణ ఇవ్వబోతున్నారు, మీ వర్షన్ కూడా మాకు కావాలంటూ కూడా అతి త్వరలోనే అంటే వచ్చే వారం కానీ లేకపోతే వితిన్ 1 వీక్ లోపలే నోటీసులు ఇవ్వబోతున్నారు. వన్స్ నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళ వర్షన్ అనేది ఇక్కడ చాలా కీలకం. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరి ప్రమేయం ఉంది అంటే మేము ఎవరు చెప్తే చేశాము అనే దాని మీద రాధాకిషన్ కావచ్చు, అదేవిధంగా ప్రణీత్ రావు కావచ్చు, వాళ్ళిద్దరూ చెప్పినటువంటి వ్యవహారం అండ్ మోరోవర్ తిరుపతి ఎవరైతే ఉన్నారో ఆయన నుంచి సేకరించినటువంటి స్టేట్మెంట్ వీటన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత డెఫినెట్గా ముగ్గురు అంటే కీలకమైనటువంటి అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ముగ్గురు కీలకమైనటువంటి నాయకులు, ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు కూడా తెర మీదకి వచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు వాళ్ళందరినీ కూడా విచారించాలి అంటే లీగల్గా కూడా కొంత ఇబ్బందికర వాతావరణం. సో లీగల్గా ముందుకు వెళ్ళాలి కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి అంటే ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి ఈ కేసు విషయంలో సీనియర్ క్రిమినల్ లాయర్స్ ఎవరైతే ఉన్నారో వారిని నియమించడానికైతే ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ఆ లిస్టు కూడా ఎవరిని నియమించాలి అనే దాని మీద ఒక కసరత్తు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అతి త్వరలోనే ఇద్దరు సీనియర్ క్రిమినల్ అడ్వకేట్స్ నియమించబోతున్నారు. వారి ద్వారానే లీగల్గా కూడా ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ఎవరైతే నిందితులు ఉంటారో ఆ నిందితులు తప్పించుకోకుండా ఉండడానికి కావాల్సినటువంటి కసరత్తు అంతటిని కూడా ఇకపైన కొత్తగా రాబోతున్నటువంటి
సీనియర్ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కేసును అంతటి కూడా టేకప్ చేయబోతున్నారు. ఇదంతా కూడా ఒకవైపు జరుగుతూ ఉండగానే ఇన్వెస్టిగేషన్ టీం ఎవరైతే ఉన్నారో అంటే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ టీం పర్ఫెక్ట్గా కూడా ఈ కేసుకు సంబంధించి కావాల్సినటువంటి సాక్ష్యాలు ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సేకరిస్తూనే వచ్చారు. ఇప్పటికీ ఆల్మోస్ట్ అన్ని కూడా సేకరించారు. సుమారుగా కూడా అంటే రాధాకిషన్ను సుమారు ఒక 200 క్వశ్చన్లు అన్నిటిని కూడా ప్రిపేర్ చేశారు. వాటిల్లో ఏది ఏంటి అంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి మీరు చేసింది ఏంటి, మీ చేత చేయించింది ఏంటి, చేసిన వాటిని ఎవరికి ఇచ్చారు అనే దానిపైన పూర్తిగా కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఆయన ముందు ఒక క్వశ్చనీర్ పెట్టి మరీ విచారించారు. దాంట్లో కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఈ కేసుకు సంబంధించి జరిగినట్టుగా ఏం జరిగింది అనేది రాధాకిషన్ నోటి నుంచే తీసుకొని వచ్చారు. కాబట్టి ఇక ఈ ఫర్దర్గా చూసుకుంటే మాత్రము ఖచ్చితంగా రానున్న రోజుల్లో అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి 3 కీలకమైనటువంటి నాయకుల పేర్లు ఇప్పటికే బయటకు వచ్చేసాయి. అంటే పేర్లు బయటికి రానప్పటికీ వాళ్ళ ప్రమేయం ఉంది అనేటటువంటి విషయాన్ని పోలీసులు ఇన్వెస్టిగేషన్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టు ముందుకు తీసుకువెళ్ళారు. సో వన్స్ కోర్టు ముందుకు వెళ్ళింది కాబట్టి కోర్టు ఇచ్చేటటువంటి ఆదేశాలు డైరెక్షన్స్ కూడా ఉంటాయి. అండ్ మోరో ఇన్వెస్టిగేషన్ టీం కూడా పలానా వ్యక్తులకు మేము నోటీసులు ఇవ్వబోతున్నాము, దానికి సంబంధించినటువంటి కారణాలు ఇవి అని చూపించే అవకాశాలు కూడా లేకపోతుంది. ఏదేమైనప్పటికీ ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ మోరోవర్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆ చీఫ్ పేరుతో పాటు 2 కీలకమైనటువంటి నాయకులు అంటే ఇద్దరు బాస్కు అంటే ఎవరైతే చీఫ్ ఉన్నారో ఆ చీఫ్కి చాలా సన్నిహితంగా ఉండేటటువంటి 2 నాయకులకి అతి త్వరలోనే ఇన్వెస్టిగేషన్ టీం అయితే నోటీసులు ఇవ్వబోతున్నారు. అయితే మధు మొత్తానికి మనం చూసుకున్నట్లయితే తీగలా అయితే డొంక కదిలింది అన్నట్లు రోజుకొకళ్ళ పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ రోజు మనం చూసినట్లయితే 2 నాయకుల పేర్లు ఆ చీఫ్ అనే పదం బేసిక్గా ఏదైనా ఒక టీం కావచ్చు ఒక ముఠా కావచ్చు ఏర్పడినప్పుడు ఒక హెడ్ ని చీఫ్ అనే పదంతో ప్రస్తావించడం జరుగుతుంది. అయితే ఈ చీఫ్ ఎవరు అన్న దానిపై మనకి క్లారిటీ వస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి ఒక ఫుల్ స్టాప్ పడుతుంది అనుకోవచ్చు అంటారు. వ్యవహారం ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి కూడా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో ఆ నాయకుల ఫోన్లు వింటూ రావడము, ఆ విన్న వాటన్నిటిని కూడా చీఫ్ దగ్గరికి తీసుకెళ్లడం, ఆ చీఫ్ వచ్చేసి వాటన్నిటి విషయంలో నెక్స్ట్ ఏం చేయాలి అనే దాని మీద వాళ్ళకి ఆదేశాలు ఇస్తూ రావడం, ఇదంతా కూడా చాలా సైలెంట్గా జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉప ఎన్నికలు బై ఎలక్షన్స్ కావచ్చు లేకపోతే గతం ముగిసినటువంటి ఎన్నికల సమయంలో కూడా ఈ ఎన్నికల సమయంలో అంతా కూడా ఫోన్ ట్యాపింగ్ అదొక్కటే పనిచేసింది. సో ఈ నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి ఈ మొత్తం పూర్తి వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నటువంటి గవర్నమెంట్, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏ ఒక్కరిని కూడా వదలకూడదు. అందులో ఎవరున్నా సరే అది పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ లేకపోతే పోలీస్ వాళ్ళు ఉన్నారా లేకపోతే ఇంకొకరు ఉన్నారా ఎవరున్నారు సరే మొత్తానికైతే ప్రతి ఒక్కరిని కూడా ఈ కేసుకు సంబంధించి అయితే అరెస్ట్ చేయాలి, వాళ్ళు ఖచ్చితంగా చట్టపరంగా ఎలా వెళ్ళాలి అనే దాని మీద అయితే యాక్షన్ తీసుకోబోతున్నారు. అందులో భాగంగానే చీఫ్తో పాటు చీఫ్కు సన్నిహితంగా ఉండేటటువంటి 2 నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ 2 నాయకులు ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చాలా కీలకమైనటువంటి వ్యక్తిగానే భావిస్తున్నారు. కాబట్టి ఆ పేర్లన్నీ కూడా చెప్పినటువంటి వ్యక్తులు అంటే రాధాకిషన్, ప్రణీత్ రావు వాళ్ళు. ఎందుకంటే ఇక కేసుకు సంబంధించి ఆల్మోస్ట్ అయిపోయింది, ఇక తప్పించుకోవడానికి ఏమాత్రం కూడా ఛాన్స్ లేదు. డెఫినెట్గా ఈ కేసులో ఇక ఇరుక్కుంటామని తెలిసి ఇంకా జరిగింది మేమంతా కూడా చేయలేదు, మా చేత ఆదేశాలు చెప్తుంటే తమ పైన ఉన్నటువంటి బాస్ ఎవరైతే ఉన్నారో అంటే ప్రభాకర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెబితే మేము చేసాం తప్ప మా మధ్యలో మేమైతే కావాలనైతే ఇదంతా చేసింది లేదు అని అయితే ఇన్వెస్టిగేషన్ టీంకి అయితే 2 అధికారులు అంటే ప్రణీత్ రావు కావచ్చు లేకపోతే రాధాకిషన్ రావు కావచ్చు వాళ్ళిద్దరూ కూడా డెఫినెట్గా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో మాజీ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో అయితే ఇన్వెస్టిగేషన్ టీంకి అయితే చెప్పారు. డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ టీం కూడా వాళ్ళ నోటి నుంచి వచ్చినటువంటి ఆ పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్ల ఉన్నటువంటి ఆ వ్యక్తులందరికీ కూడా నోటీసులు ఇచ్చి పిలిపించి విచారించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అది కూడా ఎక్కువ టైం గ్యాప్ అయితే ఎక్కువగా లేదు, వితిన్ 1 వీక్ లేదా 10 days లోపల ఈ ప్రాసెస్ అంతా కొనసాగే అవకాశం ఉంది. ఈ గ్యాప్ పీరియడ్లో వచ్చేసి కేవలం అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి సీనియర్ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నియమించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చే ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. రైట్ మధు, థ్యాంక్ యూ.